యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సారంగా అని ముద్దు పేరు కూడా పెట్టింది ఈ త్రిశూలానికి. దీన్ని విసిరిపారేస్తే ఎక్కడో పడుతుంది. జోరుగా హుషారుగా షికారు పోదామా, హాయ్ హాయిగా తీయ తీయగా. ఈ డమరుకం మోగించే ఆ ఆత్మానందుల వారి చెవుల్లో నుంచి రక్తం కారేలా చేసింది ఆ మాయగత్తె. దీన్ని కూడా దూరంగా పారేస్తాను. ఎవరు? ఏంటిది ఏంటిది? ఎవరో రాయితా కొట్టినట్టు అనిపించింది. లక్కీగా టోపీ పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే దూరబడిలో దారం తగ్గిపోయేది. ఎవరా? అబ్బా అమ్మా. ఢమరుకం త్రిశూలం రెండు దూరం అయ్యాయి. ఈ సంచిని మడత పెట్టి ఈ కొండి కింద పెడతాను, ఎవరికీ దొరకదు. నిజంగా నిన్ను మేము దత్తత తీసుకుంటే నువ్వు మాతో ఉండిపోతావా? నేను మీ దగ్గరే ఉంటే శ్రీశైలంలో శివయ్య వాళ్ళు ఆందోళన పడతారు కదమ్మా. వాళ్ళని కూడా రమ్మను. ఆయన్ని ఒక్కరినే రమ్మంటే వెంటే 3 కోట్ల మందిని తీసుకొచ్చేస్తాడు. అంత పేరున్నవాడా? ఓం అని ఒక్క అక్షరాన్ని పిలిచినా, ఏమని పలకరించేవాడి వెంట ఎంతమంది అయినా కదిలి వస్తారు కదమ్మా. అవునులే, మంచితనం ముఖ్యం మా ఆయనలా. ఏంటి నా గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు? భర్తలు ఎలాంటి వారో మాట్లాడుకుంటున్నాం నాన్న. అదేంటమ్మా, ఆ విషయాల గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఆ మాట అనకండి, చిన్నబుచ్చుకుంటుంది. బాబుగారు అన్నది నిజమే. నువ్వెలా అంటావమ్మా? పెళ్ళే కాలేదు, పైగా పెళ్లి వయసే రాలేదు. ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు? అయ్యో నాన్న, నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నాను కానీ చాలా పెద్దదాన్ని. అలాగా? ఎంత పెద్దదానివమ్మా? ఈ అమ్మ కన్నా పెద్దదానివా? నిన్ను కన్నా అమ్మ కన్నా పెద్దదానివా? మీరు కూడా అలా మాట్లాడతారేంటి బాబుగారు? పర్వాలేదులే అమ్మా, నాన్న నన్ను ఇలా అడుగుతుంటే నాకు సరదాగానే ఉంది. ఈయన్ని గాయత్రి గానవిల్ని ఆడించమంటే నిన్న ఆట పట్టిస్తున్నారు, చూసావా విశాలాక్షి? హలో మేడం, నేను మాత్రమే కాదు, ఈ ఇంట్లో అందరూ నాలాగే తమాషా చేస్తున్నారు. విశాలాక్షిని మీరు కాకుండా ఇంకెవరన్నా అంటే ఊరుకునేదే లేదు. కోపగించుకోకమ్మా, నాన్న అంటున్నది మీ చెల్లె సుమన గురించి. నేను తన గురించి చెప్పబోతున్నాను. నువ్వు పేరు చెప్పేశావమ్మా, ఇదెలా సాధ్యం? మా ఆవిడలాగే నువ్వు కూడా 6th సెన్స్తో చెప్పగలవా? కొన్ని విషయాలు ముందే గ్రహించగలుగుతాను నాన్న. కానీ ఆ సుమన, ఆ దొంగ కాసి వాళ్ళిద్దరూ పేర్లు మార్చుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఇంటికి ఫైల్ వచ్చేంత వరకు మాకు తెలియలేదు. నాకు మా చెల్లెల మీద అనుమానంగా ఉందంటే ఈయన నమ్మట్లేదు. హలో ప్లీజ్ కామ్ డౌన్.
నువ్వు స్టార్ట్ చేసావంటే సుమన గురించి చాలా చెప్తావు. విశాలాక్షికి విసుగు తెప్పించకు, అర్థమైందా? ఇదిగో అమ్మా, నాన్న అలాగే అంటారు. నువ్వు చెప్పిందే నిజం. సుమన అత్యాశతో ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. అర్థం చేసుకో. బాబుగారి మాట విని తగ్గాలా, విశాలాక్షి చెప్పిన మాటతో ఆలోచించాలా? ఏం విశాలాక్షి, పూజలు పునస్కారాలు అయిపోయా? భర్తను తలుచుకోవడం చేస్తుంటావా నువ్వు? మా ఆయనేం పోలేదు, బయటికి పోయాడంతే. నీ నోరు ముళ్ళుతో కుట్టేయా? అలా మాట్లాడతావేంటే నువ్వు? లేకపోతే ఏంటి పిన్ని, పూజ అయిందా లేదా అని అడిగితే మా వాడిని తలుచుకుంటానా లేదా అని ఆడతీస్తోంది. హే విశాలాక్షి, నీకేదో పెళ్ళై పిల్లలున్నట్టు పెద్ద ఆరిందలా మాట్లాడతావెందుకు? అందరూ నా వాళ్ళే అని నేను అనుకుంటున్నప్పుడు వారు వీరు ఎవరున్నారని అడుగుతున్నారెందుకు? చాలా మంది ఉన్నారని చెప్పి అందరినీ ఇక్కడికి రమ్మంటావా ఏంటి? హలో మాస్టారు, ఇంట్లో చోటు ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు, మనసులో స్థానం ఉందా లేదా అన్నదే ముఖ్యం. చక్కగా చెప్పావు పెద్దమ్మా. నా సంచి ఏమైనా చూసావా? ఏం సంచి విశాలాక్షి? భుజాన వేసుకుని తిరుగుతుంది కదక్కా, ఆ సంచిని అడుగుతుంది. ఎక్కడ పెట్టావమ్మా? పెట్టిన చోట లేదు నాన్న. ఎవరైనా తీసి పక్కన పెట్టుంటే చెప్పండి. ఎదుర్ నువ్వు చెప్పవే. నన్ను అడుగుతారేంటండి? నేనెందుకు తీసుకుంటాను? అయినా అందులో అంత ముఖ్యమైనవేముంటాయని, డమరుకం త్రిశూలం తప్పితే. అవే అయినా సరే, ఆ మాటకొస్తే రుక్మిణియే తులసి ఆకుతో శ్రీకృష్ణుణ్ణి కొలిచింది. అర్థమైందా చిట్టి? తులసాకు, తమలపాకు, ఆఖరికి కరివేపాకు కూడా నీకు గుణపాఠం చెప్తుంది అని తిరిగి నన్నే అంటారింటక్కా. అమ్మా విశాలాక్షి, సంచి ఎత్తుకుపోయారంటే దొంగ ఎవరు ఇంట్లోకి వచ్చింటాడు. మా మమ్మీ నగలు పోయినప్పుడు విశాలాక్షినే అనుమానించావు. ఇప్పుడు తన సంచి పోయిందని తనే అంటే ఇంకెవరిని అనుమానించాలి? జానెడుండే త్రిశూలం, బెత్తెడుండే ఢమరుకం కోసం ఎందుకంత ఆరాటం? పోతే పోయాయి, మళ్ళీ కొనిస్తాంలే. ఒంటి మీద ఉండే నగలమ్మినా, ఒంట్లో ఉన్న రోషాన్ని పనంగా పెట్టినా అంత విలువైన వాటిని తీసుకురాలేరు. ఏయ్, పోతే పోయాయి. మా అత్తని అనుమానించేలా మాట్లాడతావేంటి? సుమనా, ఎవరి వస్తువుల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. విశాలాక్షి సంచి మన ఇంట్లోనే మిస్ అయింది కాబట్టి దాన్ని వెతికి పెట్టే బాధ్యత మనదే. పర్వాలేదు నాన్న, నా వాళ్ళు వచ్చి వెతుకుతారు. ఎవ్వరూ లేరన్నావు? భక్తులు, సేవకులు చాలా మంది ఉంటారు.
డమ్మో డమ్మో. ఎవరొచ్చారు? నేనే. ఆహా, ఓం నమ శివాయ. శివాయ నమః. ఈవిడెవరు? నాకు సమానంగా ఉంది. నా పేరు డమ్మక్క. డమ్మక్క. హ? డమ 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 డమ. భలే భలే బాగుంది పేరు, డమ్మక్క. నాకు నచ్చింది. నాకు కూడా. ఏంటండి తేడాగా మాట్లాడుతున్నారు? ఆ, ఏం లేదవే, అన్నీ ఇక్కడే చెప్పేసుకుంటామే ఏంటి? ఏమో ఈ గెటప్లో వచ్చావేంటి? డమ్మో డమ్మ. ఆ, అమ్మ అయ్యవారి భక్తురాలైతే మేము అమ్మవారి భక్తులం. ఈ అందాల బొమ్మను అమ్మ అంటున్నారే. పరమేశ్వరుడే మనసు పడ్డాడమ్మా ఈ అమ్మ మీద. వీళ్ళేం మాట్లాడతారు? వీళ్ళకైనా అర్థమవుతుందా? నీకు అర్థం కానంత మాత్రాన అందరికీ అర్థం కాదనుకుంటే ఎలా సుమనా? నాకైతే అర్థమైంది. శివుడే మెచ్చేలా పూజలు చేసే విశాలాక్షిని ఎవరైనా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అది సరే బ్రో, నెక్స్ట్ ఏంటంట? కనిపించకుండా పోయింది దొరికేంత వరకు వెతుకుతూ ఉండాలి. ఆ సంచిని వెతకడానికి రోజంతా పట్టదు కదా విశాల్. తీసుకున్న వాళ్ళు తిరిగిచ్చేంత వరకు అది దొరకదు. అలాగని మా ప్రయత్నం ఆపం కూడా. బాగా వెతకండి, దొరికినప్పుడు చెప్పండి. అది దొరకపోతేనే బాగుంటది. ఎందుకలా? దమ్మక్క ఇక్కడే ఉండి ఎదుర్కొంటుంది కదా. సంచి దొరికితే వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటుంటే మీరు ఇలా మాట్లాడతారేంటి? నేను శ్రీశైలానికి వెళ్ళొస్తూ ఉంటాను. డమ్మక్క, ఎద్దులయ్య చుట్టుపక్కలే ఉంటారు. ఎద్దులయ్యనా? ఆయన ఎప్పుడు వస్తాడు విశాలాక్షి? ఏదో మీ చుట్టాలు వస్తున్నట్టు అంత సంబరపడిపోతున్నావేంటి హాసిని? పిచ్చోళ్ళంటే నా పెళ్ళానికి ఇష్టం కదా మమ్మీ. డమ్మో డమ్మ. నీకుంటుంది బొమ్మ. ఏముంటుంది? రాను రాను తెలుస్తుంది పుత్రా. ఆ, నన్ను పుత్ర అంటుందేంటి మమ్మీ ఈ పాత్ర? ఏమురా, విచిత్రంగా ఉండటమే కాదు మాట్లాడటము అంతే వింతగా ఉంది. మనకెందుకొచ్చిన గోలా? ఊరికే ఉండు. ఉండకపోతే బెండు తీస్తారమ్మా. కుర్రో కుర్రు. కాదమ్మా, డమ్మో డమ్మ. ఆ, ఆ, అవును కదా, డమ్మో డమ్మ. అలాకి ఓ డమ్మో డమ్మ. డమ్మక్క, అమ్మా ఇక్కడున్నంత వరకు భక్తిని కట్టిపెట్టి రక్తిని పెంచుకో. అలాగే అమ్మా. వేషధారణ కూడా మార్చుకో. మంచి తల్లి, నీ ఆజ్ఞానుసారమే నడుచుకుంటాను. ఒట్టి చేతులతో వచ్చింది కదా, తన బట్టలు ఎక్కడున్నాయి? ఏం కావాలంటే అవి అందుబాటులో ఉంటాయి సుమన. అన్నీ శివుడిస్తాడు. శివుడు అడ్రస్ తీసుకో మమ్మీ, మనం వెళ్ళేసొద్దాం. డమ్మో డమ్మ. వెళ్తే తిరిగి రాలేవు పుత్రా. కొండలు కోనలు మంచు కొండలు దాటిపోవాలి. ఈ విశాలాక్షి వెళ్ళి వస్తున్నప్పుడు మేం వెళ్ళలేమా? అక్కడికి వెళ్ళడానికి కార్లు అవసరం కాదత్తయ్యా, భక్తుండాలి. ఇందాక అన్నయ్య కళ్ళు మూసుకొని కంగారు పడ్డాడు. అలా కాదమ్మా,
సర్వం భగవంతుడికి అర్పిస్తున్నామన్న అంకిత భావంతో అడుగులు వేయాలి. నిజమే నాన్న. శంకరుడి పరమావధి అనుకుంటే యమకింకరుడు కూడా మన దారికి అడ్డురాడు. డమ్మక్క, మాటల్లో పడి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు నీకు. భోజనం చేద్దురా. డమ్మో డమ్మా, పలహారం తీసుకుంటాను తల్లి. సంతోషం. అమ్మ అనుమతి ఇచ్చింది కదా, బట్టలు కూడా మార్చుకుంటాను. నేను కూడా వస్తాను, పదండి. పదండి. త్రిశూలాన్ని డమరుకాన్ని దొరకకుండా చేశాను. ఈ విశాలాక్షి ఇంకా ఏ మ్యాజిక్ చేయలేదు. లహరాయి లహరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. నా పేరు పాము, పావనమూర్తి అనాలి పొడుగ్గా పిలవాలంటే. నేను డమ్మక్క, ఇంకొంచెం పెంచుకోవాలంటే డమరుకో అనాలి. నేను స్వీట్ గా డమ్ము అని పిలవచ్చా? పిలువు పాము. డమ్ము పాము. డమ్ము పాము. డమ్ము పాము. డమ్ము పాము. డమ్ము. అమ్మో 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 అమ్మో, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏదో రసవత్తరంగా మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తావంటే నువ్వు. బాబాయ్, మీరు వత్తరం రసవత్తరం అంటే పిన్ని తత్తరబిత్తరైపోతుంది. ఓయ్ డమ్మక్క, నువ్వేంటి పట్టుచీరలకు దూరా? విజయలక్ష్మి తల్లి వేషభాషలు మార్చమంది కదా, మార్చేశాను. నేను మారిపోయాను. నిన్ను ఇలా తయారు చేసింది ఎవరు డమ్ము? హాసిని పాము. ఎస్, క్రెడిట్ అంతా నాదే. బానే సింగారించానా? డమ్మక్క సింగారం సింగరేణిలో ముంచా. నా కాపురం ముంచేసేలా ఉన్నాడే మా ఆయన. ఏదో కంగారు పడకే, ఇద్దరికి సమన్వయం చేస్తాను. పిన్ని, నీకు డమ్మక్కకి ఇద్దరికి న్యాయం చేసే మొనగాడైపోయారు బాబాయ్ గారు. ఏది ఒకసారి నువ్వు డమ్మక్క పక్క పక్క నించోండి. అబ్బా పిన్ని రా, మీరు తప్పకుండా బాబాయ్ రా. మీ ఆవిడెక్కడుంది పాము? ఆకాశం వైపు చూస్తా గానీ తనకు అనిపించదు. ఇదిగా కొద్దిగా తల పైకెత్తు. నెక్లెస్ గుచ్చుకుంటుంది పాము. నువ్వు బానే ఉన్నావే, బంగారం ఎక్కడైనా గుచ్చుకుంటుందా? కొంటేనే రేటు గుచ్చుకుంటుంది. బాగా చెప్పారు బాబాయ్. డమ్మక్క, రేపు నిన్ను ఇంకోలా రెడీ చేయనా? డమ్మో డమ్మో అంటే ఓకేనా? అర్థమే. నేనలా బయటికి వెళ్ళి మేఘాల్లో విహరించొస్తాను. బాయ్. టేక్ కేర్. మేఘాల్లో విహరించడం ఏంటి బాబాయ్? నేను గాల్లో తేలుతున్నప్పుడు డమ్ము మేఘాల్లో విహరించేటప్పుడు ఆశ్చర్యమేముందమ్మా? లహరాయి లహరాయి గుండె గుచ్చుకున్న ఊహలని ఎగిరాయి. లహరాయి లహరాయి. ఏ హాస్, డమ్మక్క నా కాపురానికి బొక్క పెడుతుందంటావా? నీదొక కాపురం మరి. లైట్ తీసుకో పిన్ని.